వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇది మనకి వ్యవసాయ శాఖలో కొత్త నోటిఫికేషన్ చెప్పుకోవచ్చండి. ఇందులో మనకి జూనియర్ క్లర్క్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనండి, ఇది మనకి 10th అర్హత అయితే మనకి వ్యవసాయ శాఖలో అయితే జూనియర్ క్లర్క్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది మేనేజ్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది అప్లై అయితే మనకి అప్లై అయితే 7 జూనియర్స్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అప్పర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే అండ్ అదర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మేనేజ్ అయితే మనం జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ద్వారా అయితే రావడం జరిగింది. అయితే ఇది మేనేజ్ అనేది భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలో జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ తరపున దీనికైతే గ్రూప్ సి పోస్టుల కింద అయితే భర్తీ అయితే చేస్తారు. అయితే ఈ మేనేజ్ నిర్ణీత ఫార్మెట్లు అయితే దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు సమీకరణ కోసం అయితే మనకి https://www.manage.gov.in.లో అయితే వేకెన్సీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ ఎవరైతే ఇచ్చేసి మనకి 28 జూలై 2025 లోపల అయితే మనం అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది. పోస్టులు చూసుకోవచ్చు, జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలా అయితే మనకి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మేనేజ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ముఖ్యమైన వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి సంస్థ పేరు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ద్వారా అయితే మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ పోస్టులు చూసుకోవచ్చు, చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మనకి వయసు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంది. పోస్టులు అయితే 7 ఉన్నాయి. ఇక్కడ మనకి దరఖాస్తు అయితే 23 నుంచి అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ మోడ్ అయితే ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఆఫ్లైన్ వెబ్సైట్ https://www.manage.gov.in.vacancy అయితే మనకి దీని ద్వారా అయితే అప్లై చేసుకోవాలి.